హలో ఇంగ్లీష్ లెర్నర్స్. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్ నేర్చుకుందామండి. చాలామందికి క్యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, కుడ్ మనం ఇంగ్లీష్ కన్వర్జేషన్లో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కుడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, వుడ్ ఎప్పుడు యూజ్ చేయాలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలామందికి తెలియదండి. సో ఈ వీడియోలో ఈ డౌట్ అనేది కంప్లీట్గా క్లారిఫై చేసేస్తాను. సో ఈ వీడియో తర్వాత మీరు కుడ్ ఎప్పుడు యూజ్ చేయాలో, వుడ్ ఎప్పుడు యూజ్ చేయాలో, విల్ అండ్ క్యాన్ కూడా ఎప్పుడు యూజ్ చేయాలో మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో నౌ లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, క్యాన్, కుడ్, వుడ్ అండ్ విల్, దీస్ ఆర్ ఆల్ మోడల్ వర్బ్స్. వీటిని మోడల్ వర్బ్స్ అంటారు. ఓకేనా. ఫస్ట్ మనం క్యాన్ని ఎప్పుడు యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, క్యాన్ అనే పదాన్ని ఎప్పుడు వాడతామంటే ప్రెజెంట్, ఇప్పుడు ప్రస్తుతంలో, మళ్ళా చేయగలిగే నీకున్న సామర్థ్యత గురించి మాట్లాడేటప్పుడు, ఎవరికన్నా పర్మిషన్ తీసుకునేటప్పుడు, అనుమతి తీసుకునేటప్పుడు వాడే వర్బ్ అండి, మోడల్ వర్బ్ అండి ఇది క్యాన్ అనేది. ఓకేనా. దీన్ని నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు చెప్తానండి. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో అనుమతి పర్మిషన్ తీసుకునేటప్పుడు నీకున్న సామర్థ్యత. ఓకే, అలాంటి టైంలో మనం ఈ క్యాన్ని యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మీకు చూపిస్తాను. నేను స్విమ్మింగ్ చేయగలను. ఓకే, ఐ కెన్ స్విమ్, ఇది నీ ఎబిలిటీ. ఇక్కడ మనము మనకున్న సామర్థ్యత గురించి చెప్తున్నాం. ఐ కెన్ స్విమ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, పర్మిషన్. క్యాన్ యూ హెల్ప్ మీ, ఇక్కడ పర్మిషన్. ఇక్కడ చూడండి, ప్రజెంట్ సిచ్యువేషన్లో అడుగుతున్నాం మనం, మీరు నాకు సహాయం చేయగలరా, ప్రజెంట్. క్యాన్ యూ హెల్ప్ మీ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను మీ పెన్ను వాడుకోవచ్చా. క్యాన్ ఐ యూజ్ యువర్ పెన్, మీ పెన్ వాడుకోవచ్చా, పర్మిషన్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, త్రీ సిచ్యువేషన్స్ నేను చెప్పాను. ఈ 3 సిచ్యువేషన్లో మనం క్యాన్ అనేది నిరభ్యంతరంగా వాడచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, ఇంకా మీకు డౌట్స్ ఏమి క్లియర్గా ఉంటాయి, డౌట్స్ అనేవి రాకుండా. ఓకే, ఫస్ట్ చూడండి, క్యాన్ ఐ స్విమ్, ఐ క్యాన్ స్విమ్. ఓకే, ఇంకొకటి క్యాన్ యూ హెల్ప్ మీ, నువ్వు నాకు సహాయం చేయగలవా. నెక్స్ట్, నేను తెలుగు మాట్లాడగలను, ఇది మన ఎబిలిటీ గురించి చెప్తున్నాం. ఐ కెన్ స్పీక్ తెలుగు. ఓకే, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. లేకపోతే నేను హిందీ మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్ హిందీ అనే టైంలో కూడా మనం యూస్ చేయొచ్చు. ఈ స్పీకింగ్ అనే కాదు, ఏ విషయంలోనైనా నీకున్న ఎబిలిటీ, ఐ కెన్ డాన్స్, ఐ కెన్ స్విమ్, లేకపోతే ఐ క్యాన్, నీకున్న ఎలాంటి ఎబిలిటీనైనా వాడేటప్పుడు ఐ కెన్ని యూస్ చేయొచ్చు, క్యాన్ని యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూర్చోవచ్చా, ఇక్కడ పర్మిషన్. క్యాన్ ఐ సిట్ హియర్. ఓకే, మనం పర్మిషన్ అడుగుతున్నాం. ఓకే, క్యాన్ ఐ బారో యువర్ పెన్, కెన్ యూ గివ్ మీ యువర్ క్లోత్స్, అలా కూడా అలాంటి టైంలో కూడా మనము క్యాన్ని యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, నేను బాగా వంట చేయగలను, దిస్ ఇస్ ఎబిలిటీ. ఓకే, నువ్వు బాగా వంట చేస్తావు, ఆ టైంలో ఐ క్యాన్ కుక్ వెల్. ఓకే, ఐ క్యాన్ కుక్ వెల్ అనేటప్పుడు చెప్పొచ్చు. ఐ క్యాన్ డ్రెస్ వెల్, ఐ డూ. ఓకే, ఐ క్యాన్ అనేది నీకున్న సామర్థ్యత గురించి చెప్పేటప్పుడు నువ్వు యూస్ చేయొచ్చు క్యాన్ అనే పదాన్ని. ఓకే, అతను కార్ డ్రైవ్ చేయగలడు, ఇంకొకరి గురించి చెప్తున్నాను. హీ కెన్ డ్రైవ్ అ కార్. ఓకే, హీ క్యాన్ డ్రైవ్ అ కార్. షీ క్యాన్ రీడ్ అ బుక్, ఆమె బాగా బుక్ చదవగలుగుతుంది అనే టైంలో కూడా మనము క్యాన్ని యూజ్ చేయగలుగుతాం. అంటే ఇతరుల సామర్థ్యత చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవు. ఓకే, యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, వాళ్ళ ఎబిలిటీ గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం మనము ప్రెజెంట్ సిచ్యువేషన్లో, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఇంకొకరికి చెప్తున్నాం, నువ్వు చేయగలుగుతావు, యూ క్యాన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్, మనం రేపు కలుసుకోవచ్చు, వీ క్యాన్ మీట్ టుమారో. ఓకే, ఇది మనం చెప్తున్నాం అనమాట వేరే వాళ్ళకి, ఓకే రేపు కలవగలుగుతాం మనము అని. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం క్యాన్ అనే దాన్ని మోడల్ వర్బ్ని వాడచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దామండి. వారు బాగా పాడగలరు, దే కెన్ సింగ్ వెల్. ఓకే, ఇతరుల గురించి సామర్థ్యత గురించి ఒకటండి, మన ఎబిలిటీ సామర్థ్యత గురించి. ఇంకొకటి ప్రజెంట్ సిచ్యువేషన్లో జరిగే సన్నివేశాల గురించి మనము క్యాన్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, 2 టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసాం మనం ఇక్కడ. నేను ఇప్పుడు రావచ్చు, క్యాన్
రావచ్చా, పర్మిషన్ అడిగేటప్పుడు. ఎబిలిటీకి, పర్మిషన్కి, ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము క్యాన్ అనే మోడల్ వర్బ్ని యూస్ చేయొచ్చు. ఇక్కడ లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇప్పుడు రావచ్చా, క్యాన్ ఐ కమ్ నౌ, అడుగుతున్నాం, పర్మిషన్ తీసుకుంటాం. ఇందాక క్యాన్ ఐ బోరో యువర్ పెన్, లేకపోతే క్యాన్ ఐ టేక్ యువర్ పెన్, కెన్ యూ గివ్ మీ దిస్, నువ్వు నాకు ఇది ఇస్తావా అనేటప్పుడు కూడా అడగదు, అనేది కూడా పర్మిషనే కదా. కెన్ యూ గివ్ మీ దిస్ పెన్, కెన్ యూ గివ్ మీ దిస్ ఫోన్, అలాంటి టైంలో కూడా మనము క్యాన్ అనే పదాన్ని వాడతాం. 3 సిచ్యువేషన్స్లో నేను చెప్పానండి. మన సామర్థ్యతప్పుడు, ఇంకొకరిని పర్మిషన్ తీసుకునేటప్పుడు, ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము క్యాన్ అనే మోడల్ వర్బ్ని యూస్ చేయొచ్చు. ఐ హోప్ ఆల్ యువర్ డౌట్స్ ఆర్ క్లియర్ నౌ విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇంకొక టాపిక్ నెక్స్ట్. ఇప్పుడు కుడ్. చాలా మందికి కుడ్ ఎప్పుడు యూస్ చేయాలో చాలా కన్ఫ్యూజ్ అవుతారు, చాలా మందికి తెలియదు. సో ఇక్కడ మనం మన డౌట్స్ని క్లియర్ చేసేసుకుందాం. ఓకే, కుడ్ని పాస్ట్ జరిగిపోయిన సన్నివేశంలో యూస్ చేస్తాము. పొలైట్ రిక్వెస్ట్ అంటే మెల్లగా మర్యాదకు పూర్వకంగా అడిగే విషయంలో. పాసిబిలిటీ, అవకాశం ఉన్నప్పుడు మనం యూస్ చేసే మోడల్ వర్బ్ కుడ్ అండి. ఓకే, గతంలో చేయగలిగిన పని, మర్యాదపూర్వకంగా అడగటం, అవకాశం చూపటం, అవకాశం చూపించే విషయంలో, అవకాశం ఉంది అని చెప్పే విషయంలో మనము కుడ్ అనే మోడల్ వర్బ్ని అనే పదాన్ని వాడతాం. ఓకే, ఇప్పుడు చూద్దాము, ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఓకే, చిన్నప్పుడు నేను చాలా వేగంగా పరిగెత్తగలిగాను. ఓకే, వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ రన్ ఫాస్ట్. ఓకే, ఇది పాస్ట్లో జరిగిన సన్నివేశాన్ని చెప్తున్నాను నేను. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ రన్ ఫాస్ట్. ఓకే, వెన్ ఐ వాజ్ యంగ్, నేను చిన్నప్పుడు చాలా వేగంగా పరిగెత్తగలిగాను. లేకపోతే నేను చిన్నప్పుడు చాలా చాలా అద్భుతంగా పాడగలిగాను. ఓకే, వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ సింగ్ వెరీ సాఫ్ట్లీ అని అలా కూడా చెప్పచ్చు. ఓకే, మీరు కిటికీ మూసివేయగలరా, ఇక్కడ మర్యాదపూర్వకంగా పర్మిషన్ అడుగుతున్నాం. ఓకే, మర్యాదపూర్వకంగా కుడ్ యూ క్లోజ్ ద విండో ప్లీజ్. ఓకే, కుడ్ యూ క్లోజ్ ద విండో ప్లీజ్. ఓకేనా, రేపు వర్షం పడవచ్చు. ఇట్ కుడ్ రెయిన్ టుమారో. ఓకేనా, ఫ్యూచర్. ఓకే, అవకాశం ఉంది అనేది పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. 3 ఎగ్జాంపుల్స్ అండి. ఒకటేమో గతంలో జరిగిపోయినది. ఓకేనా, ఇంకొకటి మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, పర్మిషన్ అడుగుతున్నాం. ఇంకొకటి అవకాశం ఉంది. ఓకే, రేపు వర్షం పడవచ్చు అనేదాన్ని, రేపు వర్షం పడవచ్చు, రేపు ఎండ రావచ్చు అనే పాసిబిలిటీ గురించి మనం చెప్తున్నాం. ఇట్ కుడ్ రెయిన్ టుమారో. ఓకే, అప్పుడు మనము ఈ కుడ్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. ఇంకా మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా, నువ్వు కొంచెం నెమ్మదిగా మాట్లాడగలవా, కుడ్ యూ స్పీక్ అ లిటిల్ స్లోలీ. కుడ్ యూ స్పీక్ అ లిటిల్ స్లోలీ. ఓకే, నెమ్మదిగా మాట్లాడగలవా, మర్యాదపూర్వకంగా చెప్తున్నాం. గోలగోలుగా మాట్లాడతారు కొంతమంది, అప్పుడు మనం కుడ్ యూ స్పీక్ స్లోలీ ప్లీజ్ అని కూడా అనొచ్చు. ఓకే, నేను అతని స్వరం వినగలిగాను. ఐ కుడ్ హియర్ హిస్ వాయిస్. ఓకే, ఐ కుడ్ హియర్ హిస్ వాయిస్, నేను అతని స్వరం వినగలిగాను అని చెప్తాం కదా, అప్పుడు ఐ కుడ్ హియర్ హిస్ వాయిస్ అని వాడచ్చు. ఓకే, నెక్స్ట్, అతను చాలా బాగా చదువుతుండేవాడు. హీ కుడ్ స్టడీ వెరీ వెల్. చదువుతుండేవాడు ఒకప్పుడు గురించి, పాస్ట్ గురించి, ఎబిలిటీ గురించి, అవకాశం ఉన్న దాని గురించి. అప్పుడే మనము కుడ్ అనే పదాన్ని, మోడల్ వర్బ్ని యూస్ చేస్తాం. అతను చాలా బాగా చదువుతుండేవాడు ఒకప్పుడు. హీ కుడ్ స్టడీ వెరీ వెల్. ఓకే, రేపు వర్షం పడొచ్చు. ఇట్ కుడ్ రెయిన్ టుమారో. నెక్స్ట్, నేను ఈ పని పూర్తి చేయగలిగాను. ఐ కుడ్ ఫినిష్ దిస్ వర్క్. ఓకే, నేను ఈ పని పూర్తి చేయగలిగాను. ఓకే, ఆమెకున్న ఎబిలిటీ గురించి చెప్తున్నారు. ఐ కెన్ ఫినిష్ దిస్ వర్క్. ఐ కుడ్ ఫినిష్ దిస్ వర్క్. నెక్స్ట్, నువ్వు నాకు సహాయం చేయగలవా, కుడ్ యూ హెల్ప్ మీ. ఇది కూడా మరి క్యాన్ యూ హెల్ప్ మీ అనొచ్చు, కుడ్ యూ హెల్ప్ మీ అని అప్పుడు కూడా మనము అనొచ్చు. ఓకేనా, నెక్స్ట్, నేను అతన్ని చూడగలిగాను. ఐ కుడ్ సీ హిమ్. ఓకే, ఐ కుడ్ సీ హిమ్, నేను ఆ గదిలోకి వెళ్ళగలిగాను. ఐ కుడ్ ఎంటర్ దట్ రూమ్. ఓకే, నా పాసిబిలిటీ,
ఐ కుడ్ ఎంటర్ దట్ రూమ్, నేను వెళ్ళగలిగాను అంటాం కదా, అప్పుడు యూస్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దామండి. నేను చెప్పాను కదా, ఎప్పుడు పాస్ట్ ఎబిలిటీలో అదే గతంలో చేయగలిగినది, పొలైట్ రిక్వెస్ట్ మర్యాదగా అడగటము, పాసిబిలిటీ అవకాశం ఉంది. ఇందాక అవకాశం ఉంది అనే దాంట్లో ఇక్కడ ఉంది కదా, నేను ఆ గదిలోకి వెళ్ళగలిగాను, అవకాశం ఉంది నాకు అక్కడికి వెళ్ళగలిగాను అంటాం కదా, అప్పుడు మనం యూస్ చేయొచ్చు. ఐ కుడ్ ఎంటర్ దట్ రూమ్, ఇదేంటి అవకాశం అనమాట. ఐ కుడ్ సీ హిమ్, ఓ యాక్టర్, ఐ కుడ్ సీ దట్ సూపర్ స్టార్ అనొచ్చు. ఐ కుడ్ సీ దట్ హీరో, నేను చూడగలిగాను. ఓకే, నేను అతన్ని చూడగలిగాను. పాసిబిలిటీ ఉన్నప్పుడు మనము కుడ్ని యూస్ చేయొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ విల్ వర్సెస్ వుడ్. ఫస్ట్ విల్ ఎప్పుడు, విల్ అనే మోడల్ వర్బ్ ఎప్పుడు యూస్ చేయాలో నేను చెప్తానండి. ఫ్యూచర్, భవిష్యత్తు కాలంలో, భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు విల్ అనే పదాన్ని యూస్ చేస్తాము. సర్టన్టీ, ఖచ్చితంగా, యూ విల్ హ్యావ్ టు డూ అంటాం కదా, అలా ఖచ్చితంగా నువ్వు చేయాలి అనే అప్పుడు పరిస్థితిలో విల్ వాడతాము మోడల్ వర్బ్ని. ప్రామిస్, వాగ్దానం చేసేటప్పుడు ఐ విల్ డూ దిస్ అంటాం కదా, ఐ విల్ షోలీ డూ దిస్, అలాంటి టైంలో నేను ఖచ్చితంగా చేస్తానని వాగ్దానం చేస్తాం కదా, అప్పుడు మనము విల్ అనే మోడల్ వర్బ్ని యూస్ చేస్తామండి. ఓకే, నౌ లెట్స్ సీ ది ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు నువ్వు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తావు, యూ విల్ పాస్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ ఇంకా రాయలేదు, ఓకే, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, యూ విల్ పాస్ ది ఎగ్జామ్. ఓకే, నేను రేపు వస్తాను, ఐ విల్ కమ్ టుమారో. ఓకే, చూడండి ఇందాక కూడా నేను చెప్పాను 3 ఏంటేంటివండి, ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు, ఖచ్చితంగా అన్నప్పుడు, ప్రామిస్ చేసేటప్పుడు విల్ అనే మోడల్ వర్బ్ని మనం యూస్ చేస్తాం. ఓకే, నౌ లెట్స్ సీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అతను త్వరలో కాల్ చేస్తాడు, హీ విల్ కాల్ సూన్, హీ విల్ కాల్ యూ సూన్ అని కూడా అనొచ్చు. ఓకే, మేము ఈ పనిని పూర్తి చేస్తాము, ఖచ్చితంగా చెప్తున్నాం, వి విల్ ఫినిష్ దిస్ వర్క్ అంటాం కదా, వి విల్ డూ దిస్, వి విల్ ఫినిష్ దిస్ వర్క్, వి విల్ డూ దిస్ వర్క్ అనే టైంలో ఖచ్చితంగా చెప్పేటప్పుడు విల్ యూస్ చేస్తాం. ప్రామిస్ అప్పుడు యూస్ చేస్తాం. ఓకే, వారు సమావేశానికి హాజరవుతారు, దే విల్ అటెండ్ మీటింగ్, ఖచ్చితంగా చెప్తున్నానండి, వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవుతారు, దే విల్ అటెండ్ మీటింగ్. ఓకే, నేను నీకు సహాయం చేస్తాను, ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, ప్రామిస్ ఖచ్చితంగా ఉన్నప్పుడు ఫ్యూచర్ మాట్లాడే గురించి మనం విల్ని యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నువ్వు దీన్ని ఇష్టపడతావు, యూ విల్ లైక్ దిస్. ఓకే, వర్షం పడుతుంది, ఇట్ విల్ రెయిన్, ఖచ్చితంగా చెప్తాం. ఇందాక సెంటెన్స్ ఏంటంటే కుడ్ అంటే అవకాశం ఉంది, పాసిబిలిటీ. ఓకే, ఇట్ కుడ్ రెయిన్ అని చెప్తాం. ఓకే, ఇట్ కుడ్ రెయిన్ టుమారో, పడొచ్చు పడకపోవచ్చు మనకు తెలియదు, కానీ విల్ ఎప్పుడు చూసాం, ఇట్ విల్ ఖచ్చితంగా పడుతుంది అన్నప్పుడు ఇట్ విల్ రెయిన్ టుడే అనొచ్చు. ఓకేనా, లేకపోతే ఇట్ విల్ రెయిన్ టుమారో అనే టైంలో ఖచ్చితంగా అన్నప్పుడు మనం విల్ యూస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ అతడు డాక్టర్ అవుతాడు, హీ విల్ బికమ్ అ డాక్టర్, హీ విల్ బికమ్ అ డాక్టర్, ఖచ్చితంగా అవుతాడని. నేను ఫ్యూచర్ గురించి కూడా, ఓకే, దీంట్లో రెండు అనుకోవచ్చు మనం. నేను నిజం చెబుతాను, ఐ విల్ టెల్ ద ట్రూత్. ఓకే, ప్రామిస్ లాగా కూడా అనుకోవచ్చు, ఖచ్చితంగా అనే అప్పుడు కూడా మనము ఈ పదాన్ని వాడుతున్నాం ఇక్కడ, ఐ విల్ టెల్ ద ట్రూత్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వుడ్. చాలా మందికి కుడ్ వుడ్ ఎప్పుడు వాడాలో తెలీదు. ఇప్పుడు వుడ్ అనే మోడల్ వర్బ్ ఎప్పుడు వాడాలో నేను చెప్తానండి. మర్యాదపూర్వకంగా, ఊహాగానంలో, ఖచ్చితంగా కాని పరిస్థితి. ఓకే, ఇమాజినరీ సిచ్యువేషన్, అన్రియల్ సిచ్యువేషన్లో, పొలైట్ రిక్వెస్టింగ్లో వుడ్ అనేది యూస్ చేస్తాం. కుడ్ వుడ్. ఓకే, ఇప్పుడు కుడ్ గురించి ఇందాక చదువుకున్నాం, ఇప్పుడు వుడ్ గురించి చెప్తున్నాను. పొలైట్గా మర్యాదపూర్వకంగా అడిగేటప్పుడు వుడ్ని యూస్ చేస్తాం. అన్రియల్ సిచ్యువేషన్లో, అది అసలు నిజం కాదు, అది ఫ్యాంటసీ అంటారు కదా, అన్రియల్ సిచ్యువేషన్లో, ఇంకా ఇమాజినరీ సిచ్యువేషన్లో మనం వుడ్ అనేది చూస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ క్లియర్గా మనం చూద్దాం. మీరు కాఫీ తాగుతారా? ఎగ్జాంపుల్స్ చూద్దామండి. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ? మర్యాదపూర్వకంగా అడిగేటప్పుడు కూడా మనం వుడ్ అనే మోడల్ వర్బ్ని యూస్ చేస్తాం. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ?
ఓకే. నాకు ఎక్కువ సమయం ఉంటే నేను చదివేవాడని. ఓకేనా? నాకు ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైమ్ ఐ వుడ్ స్టడీ. ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్. ఓకేనా? అక్కడ ఈ సెంటెన్స్ ఏందంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. పాస్ట్. ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్. గతం నాకు ఎక్కువ సమయం ఉంటే నేను చదివేవాడినని చెప్తున్నాడనమాట. అలాంటి టైంలో గూడా మనం వుడ్ యూజ్ చేయొచ్చు. నేను లాటరీ గెలిస్తే పెద్ద ఇల్లు కొంటాను. అన్‌రియల్, ఇమాజినరీ. ఓకేనా? ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ బై ఎ హౌస్ అంటాం. కానీ అది ట్రూ కాదు. ఓకేనా? నెక్స్ట్. ఆమె ఎల్లప్పుడూ నాకు సహాయం చేసేది. ఓకే. షీ వుడ్ ఆల్వేస్ హెల్ప్ మీ. ఇది ఏంటంటే ఇక్కడ మనం చూసాం గదా! చేస్తాను, చేయగలిగే వాడిని. ఓకేనా? అది ఆ సిట్యుయేషన్‌లో యూజ్ చేసేది. ఆమె ఎల్లప్పుడూ నాకు సహాయం చేసేది. ఓకేనా? షీ వుడ్ ఆల్వేస్ హెల్ప్ మీ. నెక్స్ట్. నువ్వు నాకు చెప్పగలవా? వుడ్ యూ టెల్ మీ? మర్యాదపూర్వకంగా అడుగుతున్నాం. అప్పుడు వుడ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్. నేను నీ స్థానంలో ఉంటే బాగా చదివేవాడిని. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ స్టడీ హార్డ్. ఓకేనా? చేయగలిగాను, చేసేదాన్ని. అలాంటప్పుడు మనం యూజ్ చేస్తాం గదా! వారు రావచ్చని చెప్పారు. దే సెడ్ దే వుడ్ కమ్. ఓకే. నెక్స్ట్. అతడు చిన్నప్పుడు గంటల తరబడి చదువుతుండేవాడు. హి వుడ్ స్టడీ ఫర్ అవర్స్ వెన్ హి వాస్ యంగ్. హి వుడ్ స్టడీ ఫర్ అవర్స్ వెన్ హి వాస్ యంగ్. ఓకే. పాస్ట్ గురించి ఫ్యూచర్ ఇన్ పాస్ట్ అని చెప్పాను కదా! ఫ్యూచర్ ఇన్ పాస్ట్. ఓకే. నువ్వు డాన్స్ చేస్తావా? వుడ్ యూ డాన్స్? ఓకే. నేను గెలిచినట్లయితే ఆనందించేవాడిని. ఇఫ్ ఐ వన్ ఐ వుడ్ బి హ్యాపీ. ఓకే. నెక్స్ట్. నువ్వు కూర్చుంటావా? వుడ్ యూ సిట్ డౌన్? వుడ్ యూ సిట్ డౌన్? పొలైట్ రిక్వెస్ట్. ఇలాంటి టైంలో మనం వుడ్ యూజ్ చేస్తాం. ఓకే. నేను ఈ ప్రతి మోడల్ వర్బ్‌కి అంటే క్యాన్, వుడ్, విల్ అనే ప్రతి మోడల్ వర్బ్‌కి 10 ఎగ్జాంపుల్స్ చెప్పానండి ఈ వీడియోలో. సో, వన్స్ ఆఫ్ ఆల్ మీరందరూ వెళ్లి వన్స్ గో త్రూ ద వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. మళ్ళీ మళ్ళీ నేర్చుకోండి. మీకున్న కన్‌ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే. చాలా ఈజీ, చాలా సింపుల్. బర్డెన్‌గా తీసుకోవద్దు. గ్రామర్‌గా అసలే చూడొద్దు. ఓకే. నేను ఒక భాష నేర్చుకుంటున్నాను అనే విధంగా చూసి మీరు నేర్చుకోండి. ఓకే. ఫ్లూయెన్సీ అనేది ఎప్పుడొస్తుందండి అంటే, మనం మాట్లాడుతున్నప్పుడు. మనకు వచ్చినా, రాకపోయినా గ్రామర్ గురించి ఆలోచించొద్దు. ఐ యామ్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్. నేనొక భాష నేర్చుకుంటున్నాను. కాబట్టి తప్పులు మాట్లాడతాం. ఫారినర్స్ చూడండి. వాళ్ళు ఇండియాకొస్తారు. వాళ్ళకి తెలుగు కొంచెం నేర్చుకోవడానికొస్తారో, లేకపోతే వాళ్ళు విని, విని ఏదో తప్పులో, ఒప్పులో ఎదుటి వ్యక్తికి అర్థమవుతుందా లేదా అనే విధంగా వాళ్ళు మాట్లాడతారు. మనకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. వాళ్ళు చెప్పే ఆ తెలుగు, ఆ విరిగిపోయిన తెలుగు మాట్లాడినప్పుడు. సో, అలాగే ఇంగ్లీష్ కూడా ఫస్ట్ ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యే విధంగా నీకొచ్చిన మాట్లాడడం మీరు కంటిన్యూస్‌గా మాట్లాడుతూ ఉంటే మీ ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతది. గ్రామర్ వచ్చేస్తది. మీకు ఈజీగా మీ వొకాబులరీ వచ్చేస్తది. మీరు మాట్లాడండి. మాట్లాడే వాళ్ళని గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడండి. వినండి. ఇంగ్లీష్ ఛానెల్స్ చూడండి. ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్స్ చూడండి. ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో, ఇంకా మంచి వీడియోతో నేను మళ్ళీ వస్తాను మీ ముందుకి. సో, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే. బై.